మీ నాన్న నన్ను ఇప్పటివరకు కొట్టలేదనుకుంటున్నావా? అమ్మా ఆయన మరీ సైకోలా బిహేవ్ చేస్తున్నాడమ్మా. బయట వాళ్ళకి సవాలక్ష ప్రాబ్లమ్స్ ఉంటాయి. కోపంలో ఏదో అంటారు. ఇంకా కోపం ఎక్కువైతే చెయ్యి కూడా చేసుకుంటారు. అలా అని కొడతారా అమ్మా? ఊరికే ఎందుకు కొడతారు? నువ్వు మాటకి మాట ఎదురు చెప్పుంటావు. అందుకే కొట్టుంటారు. అమ్మా నువ్వేంటమ్మా ఇలా మాట్లాడుతున్నావు ఆయనకు సపోర్ట్ చేసుకుంటూ? నాకబ్బాయి ఫోన్లో అంతా చెప్పాడు. నువ్వే కొంచెం ఓవర్‌గా మాట్లాడావనిపిస్తుంది. ఏం చెప్పాడు? బయట తిని హెల్త్ పాడవుద్ది అంటే నేనేమన్నా నీకు వంట మనిషిని అన్నావంట కదా! అమ్మా నేనలా అనలేదు. ఒక్కరోజే కదా కుదరలేదు అంటే, ఇంక నువ్వెందుకు పెళ్లి చేసుకొని అన్నట్టు మాట్లాడాడు. అందుకే నాకు కోపమొచ్చి నేనేమన్నా పని మనిషినా అని అడిగా. అంతే. కోపమొస్తుంది గదే అలా అంటే. అమ్మా ఆయన నన్ను తెలివిగా రెచ్చగొట్టి ఏదోటనేలా చేసి నన్ను కొడుతున్నాడమ్మా. నీకు అర్థం అవ్వట్లేదు. నేను నీకు చాలా సార్లు చెప్పా. మాటకి మాట ఎదురు చెప్పొద్దని. నువ్వు కంట్రోల్‌గా ఉండు. మాటకి మాట ఎదురు చెప్పొద్దు. ఊరికే వచ్చి కొడితే చెప్పు. అప్పుడు నేనేదైనా చేస్తా. అమ్మా ఆయన ఇంకా చాలా చేశాడు. అన్నీ నీకు చెప్పుకోలేకపోతున్నా అంతే. పెద్ద శాడిస్టిక్ బిహేవియర్ అమ్మా ఆయనది. ఇంక నాకేం చెప్పొద్దు. ముందు నువ్వు కరెక్ట్‌గా ఉండు. హ్మ్.